అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మే మాసం 2వ వారం అనగా మే 5వ తారీఖు నుండి మే 10వ తారీఖు వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మే 5 నుండి మే 11 వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. మేషరాశికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఈ వారం బృహస్పతి ద్వితీయంలో ఉండడం, శని లాభస్థానంలో ఉండడం ఇవి కలిసి వచ్చినప్పటికీ జన్మ రాశిలో సంచరించేటువంటి రవి శుక్రుల ప్రభావం చేత కావచ్చు. అలాగే మేషరాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు మరియు ఇతర గ్రహాల ప్రభావం వలన మేషరాశి వారికి ఈ వారం అనవసర ఖర్చులు, కొంత పనిలో ఎందుకు చికాకులు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది. మేషరాశికి విశేషంగా ఈ వారం ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. పనులు వంటి విషయాల్లో కొంత ఒత్తిళ్ళకి లోనయ్యేటువంటి స్థితి ఉన్నది. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా ఉండడం, పనుల్లో కొంత ఇబ్బందులు కలగడం, వ్యాపారస్తులకి ఖర్చులు అధికం అవడం, ఆర్థికపరమైనటువంటి కొంత సమస్యలు ఇబ్బంది పెట్టడం కనపడుతుంది. ఇంకా విశేషంగా మేషరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. మేషరాశి స్త్రీలకు ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి వారు కొంత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. మేషరాశి విద్యార్థులకు ఈ వారం కలిసి వస్తుంది. విద్యపరమైనటువంటి అంశాల్లో శుభ ఫలితాలని మేషరాశి విద్యార్థులు పొందబోతున్నారు. ఈ వారం మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం, ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు మేషరాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, అలాగే ఈ యూట్యూబ్, ఈ టీవీ ఛానల్ యాజమాన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారం వారం వచ్చేటువంటి ఈ రాశి ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ రాశి ఫలితాలు నేను చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు తెలియజేశాను. ఈ యొక్క రాశి ఫలితాలను ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా అందులో ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి ఇందులో మీకు ఇచ్చినటువంటి పరిహారాలను మీరు పాటించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలి, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.